మళ్ళీ ఈ ఇద్దరు మొదలెట్టేశారు. ఇద్దరే. ఒకరు అగ్రరాజ్యాధినేత, మరొకరు వరల్డ్ టాప్ బిలియనియర్. 6 నెలల క్రితం పాలు నీళ్లలా కలిసిపోయిన ఈ ఇద్దరు ఇప్పుడు ఉప్పు నిప్పులాగా చిటపటలాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఓ అగ్లీ బిల్ అని ఎలాన్ మస్క్ అంటుంటే, అసలు నువ్వు పుట్టిన దేశానికి పంపించేస్తానంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చేశారు. ట్రంప్ మస్క్ మధ్య బిగ్ బ్యూటిఫుల్ చిచ్చు. ఉప్పు నిప్పుగా ట్రంప్ మస్క్. మస్క్ ని డిపోర్ట్ చేసేస్తానంటున్న అమెరికా ప్రెసిడెంట్. విషయం పెద్దది చేయాలని ఉన్నా ప్రస్తుతానికి సైలెన్స్ అంటున్న మస్క్. అసలు కుదిరే పనేనా? అంతగా ట్రంప్ గొప్పగా చెబుతున్నదేముంది ఈ బిల్లో? బ్యూటిఫుల్ కాదు అగ్లీ అంటున్న మస్క్ వాదనలో నిజమెంత? ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ దిగ్గజం, టాప్ బిలియనీర్ మస్క్ మధ్య డైరెక్ట్ వార్ నడుస్తోంది. ఇది ప్రస్తుతం మాటలకే పరిమితమైంది. చేతలకు కూడా దిగితే నిజంగా ట్రంప్ ఎలాన్ మస్క్ ని సౌత్ ఆఫ్రికాకి పంపేయగలరా? జస్ట్ ఊరికే అలా అన్నారా? ఇదో చర్చ నడుస్తోంది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన బిల్ పైనే ఎలాన్ మస్క్ తన విమర్శలు ఎక్కుపెట్టలేదు. నిజానికి ఓపెన్ ఏఐకి అబుదాబిలో ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పించినప్పుడే ఈ గ్యాప్ ప్రారంభమైంది. అసలు ఏ డోజ్ శాఖనైతే ఎలాన్ మస్క్ నిర్వహించారో దాన్నే మస్క్ పైకి ఉసిగొల్పేందుకు ఇప్పుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ తో అమెరికా మరింత అప్పుల్లోకి కూరుకుపోతుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సింది పోయి ఇలా చేయడమేంటని మస్క్ వాదన. దాంతో మండుకొచ్చిన ట్రంప్ వెంటనే ఖర్చులు, సబ్సిడీల భారం తగ్గాలంటే ముందని టెస్లాపైనే డోజ్ ఎంక్వైరీ చేయాలని మండిపడ్డారు. టెస్లాకి ఇచ్చినన్ని సబ్సిడీలు ప్రపంచంలోని ఏ మనిషి ఎంజాయ్ చేసి ఉండరని కూడా కుండబద్దలు కొట్టారు. అమెరికా ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలతోనే ఈ స్థాయికి టెస్లా, స్పేస్ ఎక్స్ శాటిలైట్ సర్వీసులు వచ్చాయని, అవి లేకపోతే నీ షాప్ క్లోజ్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ట్రంప్. ఈవేళ ఈలాన్ మస్క్ ఉన్న వ్యాపారం ఏంటంటే ఎలక్ట్రిక్ కార్. దానికి సబ్సిడీలు అన్నీ ఈ బిల్లులో తీసేశారు. ఏమి సాయం చేయడానికి యుఎస్ గవర్నమెంట్ మొదలకి రావట్లేదు. అది ఈలాన్ మస్క్ వ్యాపారానికి పెద్ద దెబ్బ. దాంతో ఎందుకంటే ట్రంప్ ఓ రకంగా ఎలక్ట్రిక్ కార్లు కాదు, నేను పెట్రోల్ కార్లకే ఎప్పుడు చేస్తానని అంటా వచ్చేది, అంటూ కొత్త లేదు. కానీ అది కూడా పెద్ద తేడా. నీ దుకాణం ఇక్కడి నుంచి సర్దుకుని సొంత దేశం వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ యథాలాపంగా మస్క్ ని అనలేదని అర్థమవుతోంది. రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్లు, విద్యుత్ కార్ల ఉత్పత్తి లేకపోతే దేశానికి ఎంతో మిగులుతుందని, దీనిపై చర్యలు తీసుకోవడానికే డోజ్ ఉందన్నారు. ఎందుకంటే ఆ తరువాత కూడా ట్రంప్ మద్దతుదారులు, ఇమిగ్రేషన్ అధికారులు ఎలాన్ మస్క్ వీసాలను చెక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీవ్ బానన్ అనే ట్రంప్ సన్నిహితులు ఈ డిమాండ్ను ముందుకు తీసుకొచ్చారు. మస్క్ ఇమిగ్రేషన్ స్టేటస్ పై దర్యాప్తు ప్రారంభించాలని చెప్పారాయన. ఎలాన్ మస్క్ అక్రమ వలసదారు అని తన నమ్మకమంటూ చెప్పారు స్టీవ్ బానన్. ఎంక్వైరీ చేసి వెంటనే అమెరికా నుంచి పంపించేయాలంటూ స్టీవ్ బానన్ మండిపడ్డారు. దీనిపై ఎలాన్ మస్క్ ఓ మెట్టు వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. అయితే ఇదెంతవరకు తెలియదు. బిగ్ బ్యూటిఫుల్ ను మస్క్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇది సెనెట్ లో కూడా ఆమోదం పొందింది. దీనిపై మరోసారి సెనెట్ లో ఓటింగ్ జరగనుండగా మస్క్ వరుస పోస్టులతో విరుచుకుపడ్డారు. ఆ బిల్లుకు ఓటు వేసే కాంగ్రెస్ సభ్యుల సీట్లకు వచ్చే ఏడాది ఎసరు పెట్టేందుకు పనిచేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యయాలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు ఓటు వేస్తే తల వంచుకుని సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే తనకిస్తోన్న సబ్సిడీలన్నీ కట్ చేయాలంటూ కూడా పోస్ట్ చేశారు. కానీ ట్రంప్ ఎప్పుడైతే డిపోర్ట్ చేసే విషయంపై ఆలోచిస్తా అన్నారో, ఈ విషయాన్ని చాలా పెద్దదిగా చేయాలని ఉంది, కానీ ఇప్పటికైతే ఏమీ చేయనంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అసలు ఇంతగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి ఎందుకంత రచ్చ? ఒకప్పుడు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా మెలిగిన ట్రంప్, మస్క్ మధ్య
ఈ రచ్చ ఎలా ప్రారంభమైంది? ఇంతకీ ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో అసలు ఏముంది? టేక్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. డోజ్ నుంచి తప్పుకోగానే ప్రారంభమైన రచ్చ. జూన్ 3 నుంచే ట్రంప్ మస్క్ బ్రొమాన్స్ బ్రేకప్. ట్రంప్ అధ్యక్షుడా ఓ వ్యాపారవేత్త? మస్క్ బిజినెస్ టైకూనా లేక పొలిటికల్ లీడరా? ఇవే సందేహాలు ఇప్పుడు ఎవరికైనా రాక తప్పదు. అసలు బిగ్ బ్యూటిఫుల్ బిల్ సెనేట్ ముందుకొస్తుంది అనగానే ఎలాన్ మస్క్ ట్రంప్ విధానాలపై ఆరోపణలు ప్రారంభించారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చిన స్పెండింగ్ బిల్ ని వ్యతిరేకించారు. అయితే దీన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందే పసిగట్టారు. తనని తన విధానాలను ఎలాన్ మస్క్ విమర్శిస్తాడని తనకి ముందే తెలుసంటూ జూన్ 5నే ప్రకటించారు. జూన్ 5న చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే ఆ రోజు మధ్యాహ్నం 12:10 స్లిమ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ఫర్ విన్ అంటూ పరోక్షంగా బ్యూటిఫుల్ బిల్ పై ట్వీట్ చేశారు. ఆ తరువాత 5 నిమిషాలకే ట్రంప్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. అదే రోజు సాయంత్రానికి ఏకంగా ఓ పోలే ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అమెరికాలో ఇది కొత్త పార్టీ ఆవిర్భవించడానికి సరైన సమయమా అంటూ పోల్ ప్రారంభించారు మస్క్. ఎలాన్ మస్క్ ఓ కొత్త పార్టీ గురించిన ప్రస్తావన చేసిన కొద్దిసేపటికే ట్రంప్ తమ స్పెండింగ్ పాలసీని సమర్థించుకున్నారు. అమెరికా ప్రజల కోసమే ఈ భారీ వ్యయ ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. దానికి కూడా మస్క్ కౌంటర్ ఇచ్చారు. అసలు ట్రంప్ విధానాలతో ఈ ఏడాది 2వ భాగంలో అమెరికా మాంద్యంలోకి వెళ్లిపోతుందంటూ పోస్ట్ చేశారు. ఇలా ఈ నెల అంటే జూన్ 5వ తారీఖున మస్క్ ట్రంప్ మధ్య మాటల యుద్ధంతో ఇక వీరిద్దరికీ పడటం లేదనేది అందరికీ తెలిసిపోయింది. తరువాత ట్రంప్ మస్క్ తో దాదాపు బ్రేకప్ చెప్పేశారు. కానీ మధ్యలో మస్క్ తాను చేసిన పోస్టులపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వాటిని డిలీట్ కూడా చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు అసలు ఈ ఇద్దరు అసలు వ్యాపకం వదిలేసి వ్యక్తిగత ప్రతిష్టకి పోయినట్లు అనిపించక మానదు. తాజాగా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ నిజంగానే ఒక్క ఓటు తేడాతోనే సెనెట్లో పాస్ అయింది. దీంతో ట్రంప్ తాను అనుకున్నది సాధించినట్లయింది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు లీజుగా ఇచ్చే అనుమతులను సులభతరం చేయనున్నారు. ఇది ముఖ్యంగా ఎనర్జీ, మైనింగ్ రంగాలకు ఊతమిచ్చే అవకాశముంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగాన్ని చురుకుగా తీసుకురావడానికి ఇది ఒక కీలక అడుగు అని ట్రంప్ వర్గం చెబుతోంది. ఈ బిల్లులో ఎక్కువ మంది చర్చిస్తున్న విషయం అమెరికా తన రుణ పరిమితిని $4 ట్రిలియన్ల వరకు పెంచడం. దీని ప్రభావంగా 60 దశాబ్దాల్లో కనిపించనంతగా రుణభారం పెరిగే అవకాశముంది. ఇదే మస్క్ కూడా ఎత్తుకున్న వాదన. నిపుణుల అంచనా ప్రకారం ఈ బిల్లుతో వచ్చే 10 ఏళ్లలో 2.4 నుండి 3.3 ట్రిలియన్ల అదనపు రుణభారం ప్రజలపై పడే అవకాశముంది. అమెరికా ఆర్థిక స్థిరత్వంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా మస్క్ మాత్రం ఇది అగ్లీ బిల్ అంటోంది. అందుకే ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ఒక పెద్ద బడ్జెట్ ట్రంప్ పాస్ చేసి చూసేది ఏంటంటే, విశేషంగా అమెరికాలో అది అప్పు చేసి ఫైనాన్స్ చేయాలి, తర్వాత ఖర్చు పెరిగిపోతుంది. మన గవర్నమెంట్లో వచ్చినప్పుడు మస్క్ ఏమన్నాడంటే ఖర్చులు తగ్గించాలి అనుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఖర్చులు ఇంకా ఇంక్రీజ్ చేస్తుందని వ్యతిరేకిస్తా అన్నాడు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లోని మరో కీలక అంశం వైద్యం, విద్య, ఇతర సామాజిక సంక్షేమ రంగాల్లో ఖర్చులను తగ్గించడం. దీనివల్ల తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన కోట్లాది మంది ప్రజలపై ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ట్రంప్ వర్గం మాత్రం దీన్ని దేశ భద్రత, అభివృద్ధికి అవసరమైన నిర్ణయంగా సమర్థించుకుంటోంది. బిల్లులో ప్రభుత్వ ఖర్చుల్లో తగ్గింపు, బార్డర్ భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంది. ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఈ బిల్లు రూపుదిద్దుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా మెక్సికో అమెరికా సరిహద్దులో గోడ నిర్మాణం కోసం $70 బిలియన్ సర్వేలెన్స్ టెక్నాలజీ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నారు. అంతేగాక ప్రజల నుండి పన్నులు తగ్గించి ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలనే నినాదముంది. అలానే ఈ బిల్లులో మరో కీలక అంశం డిఫెన్స్ రంగానికి అధిక బడ్జెట్ కేటాయించడం. ట్రంప్ ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం గోల్డెన్ డోమ్, మిసైల్ డిఫెన్స్ వంటి వ్యవస్థల అభివృద్ధికి $150 బిలియన్లకు పైగా నిధులు కేటాయించనున్నారు. అదేవిధంగా అమెరికాలో ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకించి నూనె,
గ్యాస్, శక్తి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బిల్లు చట్టంగా మారితే ట్రంప్ విధానాలే అమెరికా ప్రభుత్వ విధానాలుగా అమలు కానున్నాయి. ఏదెలా ఉన్నా బిల్ పాస్ అయింది కాబట్టి ఇకపై ఏం జరగనుందనే అంశమే కీలకంగా మారింది.